మొన్న సోమవారం సంధి ఏపీల ఇంటర్ ఆఖరి పరీక్షలు చాలైన ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన తెలంగాణలో కూడా షురువైనాయి. ఏడాదంతా కష్టపడి చదివిన చదువుకు ఆఖరి కొలమానం ఫైనల్ పరీక్షలే కాబట్టి పొల్లగాళ్ళంతా పొద్దుగానే పరీక్ష సెంటర్లతో పట్టిర్రు. మరి మనకాడ పరీక్షలు ఎట్లెట్లా అవుతున్నాయి, ఏం కథ అనేది అట్లా పోయి అరుసుకున్నద్దాం పార్రి. తెలంగాణలో సూత ఇంటర్ ఆఖరి పరీక్షలు చాలా అయినాయి. మొత్తం 9,97,075 మంది పొలగాన్లు, 1,495 సెంటర్లు, 28,500 మంది ఇన్విజిలేటర్లు అయితే వీళ్ళకి అందరికి కలిపి 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్లు. ఇక పరీక్ష పొద్దుగాల 9 గంటలకు చాలా 12 గంటలకు ఓడిచిపోద్ది. అందుకే యాల కాకముందే పరీక్ష సెంటర్ కాడికి చేరుకోవాలని చెప్పి ఎక్కడోళ్ళక్కడ ఉరుకులు పరుగులు పెట్టిరు. చివాంట పరీక్షలు రాస్తున్న పొలగాన్లను అవ్వాయిల దగ్గరుండి మరీ దోలకపోయి పరీక్షలు రాపించారు. సెంటర్ కాడికి పోయినాక వాళ్ళ హాల్ టికెట్లు చూసుకొని ఏ అర్రలా పడ్డది, సెంటర్ ఇదేనా కాదా అని ఆయన అత్తబా తరుచుకొని ఎవ్వల తావల వాళ్ళు కూసుర్రు. అయినా కూడా ఆడాడ కొందరు పొలగాలు పరీక్షలకు ఆల్చం వచ్చిర్రు. జగిత్యాల జిల్లాల ఆశ్రామయ్యను, కామారెడ్డి జిల్లా మద్నూర్ల అర్చన, సిరిసిల్ల జిల్లాల శరణ్యానికి ముగ్గురు చెల్లెలు పరీక్షకు పావు గంట ఆల్చంగా హాజరుపడ్డరు. ఇగే ఉంది అప్పటికే గేట్లు బంద్ చేసిరు అధికారులు. దీంతో జర రాయనీరు సార్ అని ఎంత ఏడ్చుకుంటూ బదిలైన సూత రూల్ ప్రకారం ఒప్పుకోవమ్మా అని చెప్పి లోపలికి రానియలేదు, పరీక్ష రాయనీయలేదు. అయితే పరీక్ష చాలా 9 గంటలకు ఇంకో 5 నిమిషాలు ఎక్కువ ఇచ్చినాం, ఆ లోపే పరీక్ష సెంటర్ రావాలనేది అధికారులు అంటున్న మాట. అటు నల్గొండ జిల్లా దేవరకొండలో ఇంకో ఇచ్చంత్రం. పరీక్ష రాస్తానికి పోయిన ఓ తల్లి తన సంటి పిల్లని అలా సుట్టపామకు ఎత్తుకోమని ఇచ్చిపోయింది. అటెనక 3 గంటల తర్వాత రాగా సంటిది గుక్క బయట ఏడ్చింది. మొత్తానికి మొదటి రోజు సెంటర్ ఏడబడ్డది, ఏ అర్రల పడ్డది అని దోలాడుకుంటానికి పొలగాళ్ళు బానే తిప్పలబడ్డరు. సెంటర్ల కాడ గట్టి బందోబస్తు పెట్టిన పోలీసులు చుట్టుపట్టు ఎవరు నకలు చిట్టీలు అందియకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటారు. గట్టన ఎవరైనా చిట్టీలు కొట్టి దొరికితే డిబార్గిన చేస్తారట. కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు కష్టపడి చదువురి, నియతిగా పరీక్షలు రాయిరి. అవ్వయ్యల ఆశలు మోసుకొని పరీక్ష రాస్తున్న మీ అందరికీ మా పటాస్ వార్తల తరపున కూడా ఆల్ ద బెస్ట్. ఉంటామిగా.